కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా, ఆ సినిమాల నుండి కొత్త మీమ్ టెంప్లేట్స్ పుట్టుకొస్తే ఎలా ఉంటుంది? అవును. నేనొక 3 సినిమాలు చెప్తాను. ఆ సినిమాల నుండి ఇప్పటికీ మీమ్స్ చాలా ఫేమస్ అయిపోయాయి. ఆ 3 సినిమాలు ఏంటో తెలుసా? ఫస్ట్ 'బ్రహ్మోత్సవం.' ఇదొక పెద్ద డిజాస్టర్ మూవీ. కానీ ఈ సినిమాలోనే ఒక మీమ్ అయితే చాలా అంటే చాలా వైరల్ అయిపోయింది. ఆ మీమ్ ఏంటో కాదు. ప్రతిదానికి భజన, భజన, భజన. ఇది 'రావు రమేష్' గారి క్యారెక్టర్ యొక్క డైలాగ్. ఈ డైలాగ్ చాలా మీమ్స్‌లోని ఫేమస్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ 'ఆంజనేయులు'. 'ఆంజనేయులు' సినిమాలోని ఇది ఫ్లాప్ అయిన సినిమా. కానీ ఈ సినిమాలోని బ్రహ్మానందం గారి మీమ్ టెంప్లెట్స్ అయితే తెగ వాడుతారు. ప్రతి రీల్‌కి, ప్రతి న్యూస్‌కి ఈ మీమ్ అయితే వైరల్ అవుతూనే ఉంటుంది. 'క్రియేటివిటీ ప్రభాకర్' అనే ఒక న్యూస్ రిపోర్టర్ కింద బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అనేది ఉంటుంది ఈ సినిమాలోని. ఆ మీమే ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది ప్రతి న్యూస్‌కి కూడా. అండ్ థర్డ్ మూవీ 'ఆగడు' సినిమాలోని బ్రహ్మానందం గారి డాన్స్ వీడియోస్ ఉంటాయి కదా! ఆ డాన్స్ వీడియోస్ ప్రతి మీమ్‌కి ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. అంటే ప్రతి మీమర్స్ కూడా ఈ డాన్స్ వీడియోస్‌ని యూజ్ చేసుకొని ఎవరిదైనా డాన్స్ నచ్చలేదనుకోండి, బ్రహ్మానందం గారి డాన్స్ వీడియో టెంప్లేట్‌ని యూజ్ చేసుకొని మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా, ఆ సినిమాల్లోని కామెడీ వర్కౌట్ అయింది. అంటే ఆ సినిమాల్లోని ఏదో ఒక మెమొరీని ఉంచేసే వెళ్తున్నారు డైరెక్టర్స్. అలాంటి ఈ సినిమాలు నాకు తెలిసినవి. ఇంకా ఇలాంటివి ఏవైనా మూవీస్ ఉంటే మీరు కామెంట్ చేయండి.